అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నకిలీ మద్యం కేసులో అద్దెపల్లి సోదరులకు బెయిల్ మంజూరైంది. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో 8 మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 అద్దెపల్లి జనార్దన్ రావుకు బెయిల్ వచ్చింది. ఇక సయ్యద్ హాజీ A3, మిథున్ దాస్ A10, అంతాదాస్ A11, అద్దెపల్లి జగన్మోహన్ రావు A26గా ఉన్నారు. ఇక సయ్యద్ హాజీ A29లకు బెయిల్ మంజూరైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మద్యం కేసులోనూ అద్దెపల్లి సోదరులకు బెయిల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. 2 కేసుల్లోనూ బెయిల్ రావడంతో నేడు మదనపల్లి సబ్ జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అద్దెపల్లి సోదరులకు బెయిల్ మంజూరుకి సంబంధించి కేసు ఎంత సంచలనమైందో అప్పట్లో తెలిసినటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మురళి, అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో దాదాపు 8 మందికి తంబలపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇందులో ప్రధానంగా ఉన్న A1 అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు అద్దెపల్లి జనార్దన్ రావు సోదరుడు A26 అద్దెపల్లి జగన్మోహన్ రావుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇబ్రహీంపట్నం కేసులో కూడా వీరిద్దరి ఏదైతే అద్దెపల్లి బ్రదర్స్ పైన కేసు నకిలీ మద్యం కేసు ఉంది. ఇబ్రహీంపట్నం కోర్టులో కూడా బెయిల్ రావడంతో 2 కేసుల్లో బెయిల్ రావడంతో నేడు మదనపల్లి సబ్ జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఉన్న మిగిలిన నిందితుల్లో ఒకసారి మనం పరిశీలిస్తే జోగి బ్రదర్స్ కూడా ఈ కేసులో బెయిల్ మంజూరైంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి బ్రదర్స్ కూడా బెయిల్ మంజూరు కావడంతో ఈ కేసులో ప్రధానంగా ఉన్న ప్రధాన సూత్రధారుడైన అద్దెపల్లి జనార్దన్ రావుకు బెయిల్ రావడంతో ఈ కేసులో దాదాపు ఇప్పటి వరకు 9 మందికి బెయిల్ వచ్చింది. నిన్న 9 మందికి బెయిల్ వచ్చింది. అంతకుముందు 2కి బెయిల్ వచ్చింది. మిగిలిన నిందితులు కూడా రాబోయే రోజుల్లో బెయిల్ వస్తుందని ఇప్పటికే న్యాయ కోవిదులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఏదైతే ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులు వరుసగా బెయిల్ వస్తున్నాయి. ఏదైతే కేసు చివరి దశకు వచ్చిందో ఏదైతే ఇందుకు తగ్గట్టు సిట్ కూడా ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో నేరుగా దాదాపు 90 రోజులు పూర్తి కావడంతో నిందితులకు బెయిల్ కూడా మంజూరు అవుతుంది. మురళి, అంటే కీలక మలుపుగా చెప్పుకోవచ్చు అంటారా ఈ కేసులో? బెయిల్ మంజూరుకి సంబంధించి కూడా రకరకాలైనటువంటి విమర్శలు కావచ్చు. కేసు తీవ్రత దృష్ట్యా మెయిన్ పర్సన్స్కి బెయిల్ రాకుండా ఉంటే బాగుండేదని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉందంటారా ఈ బెయిల్ మంజూరుతో? ఎస్ మురళి, ఇప్పటికే ప్రధానమైన నిందితులకు బెయిల్ రావడం, మరోపక్క దీనికి ప్రధాన కారణమైన టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో తంబలపల్లె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలోనే నకిలీ మద్యం తయారైందంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలన ఆరోపణలు చేసింది. వీటిపైన వరుసగా ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, ఆయా ప్రాంతాల్లో ఉన్న నకిలీ మద్యం డంపులు కూడా స్వాధీనం చేసుకున్నారు. వరుసగా ఈ నకిలీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా చేరిందంటూ గతంలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి బ్రదర్స్ ను అరెస్ట్ చేశారు. జోగి బ్రదర్స్ కూడా దాదాపు 60 రోజుల పైన ఈ కేసులో జైల్లో ఉన్నారు. అయితే ఇటు తంబలపల్లి అటు ఇబ్రహీంపట్నం కేసు రెండు మద్యం కేసుల్లోనూ జోగి బ్రదర్స్ బెయిల్ రావడంతో వారు కూడా రిలీజ్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం అద్దెపల్లి జనార్దన్ రావు సోదరులకు కూడా బెయిల్ మంజూరైంది. అయితే వరుసగా బెయిల్ రావడం, ఈ కేసులో 2 చోట్ల అటు జోగి బ్రదర్స్ కి ఇటు అద్దెపల్లి బ్రదర్స్ కి 2 చోట్ల నమోదైన కేసుల్లో బెయిల్ రావడంతో వారు జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఇప్పటికే జైలు నుంచి రిలీజ్ అయ్యి బయట ఉన్నారు. ఏదైతే జోగి బ్రదర్స్ ప్రస్తుతం అయితే అద్దెపల్లి సోదరులు కూడా నేడు మదనపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే ఇది కీలక పరిణామం అని చెప్పొచ్చు. కోర్టు ఏదైతే కేసు కూడా తుది దశకు వచ్చింది. ఛార్జ్ షీట్లు కూడా వరుసగా దాఖలు చేయడంతో నిందితులకు కోర్టు బెయిల్ ఇస్తుంది. దీనికి ఫర్దర్ గా ఈ కేసు విచారణలో తేలనున్నది. దానికి మరికొంత సమయం పట్టే ఉంది. ప్రస్తుతానికి ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు మూలాలు ఎంతవరకు వచ్చాయి, ఎవరెవరికి ప్రమేయం ఉందనే అంశాలపైన కూడా అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే నేతల అరెస్టు జరిగాయి. రాబోయే రోజుల్లో మరికొంతమందికి ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తుది ఛార్జ్ షీట్ కూడా రాబోయే రోజుల్లో దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళి, ప్రస్తుతం అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న అద్దెపల్లి సోదరులకు బెయిల్ రావడంతో వారు నేడు జైలు నుంచి రిలీజ్ కానున్నారని సమాచారం వినిపిస్తుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి సోదరులకు బెయిల్ మంజూరైంది. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో 8 మంది నిందితులకు బెయిల్ మంజూరైనటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 అద్దేపల్లి జనార్దన్ రావుకు బెయిల్ వచ్చింది. అలాగే సయ్యద్ హాజీ A3, మిథున్ దాస్ A10, అంతాదాస్ A11, అద్దేపల్లి జగన్మోహన్ రావు A26, సయ్యద్ హాజీ A29లకు బెయిల్ అయితే మంజూరైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మద్యం కేసులోనూ అద్దేపల్లి సోదరులకు బెయిల్ అయితే వచ్చింది. 2 కేసుల్లోనూ బెయిల్ రావడంతో నేడు మదనపల్లి సబ్ జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది.